मुल्क भर में ख़वातीन की हिफाजत को लेकर प्रोटेस्ट एहतजाज हो रहे हैं। ऐसे वक्त पर सोशल मीडिया पर एक वाक़या सामने आया जिसमें तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी के घर के बिल्कुल सामने ड्यूटी पर मौजूद दो ख़वातीन जर्नलिस्टों पर जिस्मानी तशद्दुद का शिकार किया गया। उन्हें कीचड़ में ढकेल दिया गया और उनके फ़ोन्स खींच लिए गए। बताया जा रहा है कि 50 से ज़ायद अफराद वहां मौजूद थे जिन्होंने उनके पीछा करके उनके कैमरों को तोड़ दिया। इस वाक़े को लेकर बीआरएस के वर्किंग प्रेसिडेंट केटीआर ने सख्त मजम्मत की। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज़। ఇయాల ఇద్దరు ఆడబిడ్డలు జర్నలిస్టులు ఏం తప్పు చేసిండ్రు? వాళ్ళు ఏం చేసిండ్రు? పాపం ఒక అమ్మాయి విజయారెడ్డి అనే జర్నలిస్టు, ఇంకొక అమ్మాయి సరిత అనే ఆడబిడ్డ, ఇద్దరు సీదా కొండారెడ్డి పల్లెకు పోయినరు. కొండారెడ్డి పల్లెలో నిజంగా రుణమాఫీ జరిగిందా లేదా ఇది తెలుసుకుంటందుకు పోయినరు. తెలుసుకుంటందుకు పోతే అక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ గుండాలు వాళ్ళ మీద దాడి చేసి ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళను బురదలను నూకేసి వాళ్ళను కొట్టి రకరకాలుగా అసభ్యంగా ప్రవర్తించి కొండారెడ్డి పల్లెలో ఇద్దరు ఆడబిడ్డలకు అవమానం చేసిండు. నేను అందుకే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నావు? విలేకరులు వాస్తవాలు బయట పెడితే ఎందుకు భయమవుతున్నది? రుణమాఫీ చేసిన మాట వాస్తవమే అయితే, రుణమాఫీ నువ్వు 100% చేసిన ముచ్చట నిజమైతే ఎందుకు కొండారెడ్డి పల్లెలో నీ ఇంటి ముంగట, నువ్వు పుట్టిన ఇంటి ముంగట ఇద్దరు ఆడబిడ్డలను అవమానం చేసినావని చెప్పి నేను అడుగుతా ఉన్నా। एचएन न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।